పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం, నేను గీతాంజలి. మీకోసం రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరంలో సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యస్థలాల్లో ఎంతో సుప్రసిద్ధమైనది రామేశ్వరం. శివకేశవులిద్దరిని ఒకే చోట మనం దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తుంది ఈ రామేశ్వరం. ఇది ఒక ద్వీపం. అలాగే ఎన్నో తీర్థాలు కూడా ఇందులో మనకి కనబడతాయి. ప్రత్యేకించి అందులో స్నానం ఆచరించడం అనేది ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలంగా చెప్తారు. అందులో ముఖ్యమైనటువంటిది లక్ష్మణ తీర్థం. రామనాథ స్వామి వారి సన్నిధికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. వరుసగా మనకి తీర్థాలు కనిపిస్తాయి. ఆలయంలోనే మనకి 22 తీర్థాలు ఉంటే ఆలయం చుట్టుపక్కల ఎన్నో తీర్థాలు ఉంటాయి. అందులో రామతీర్థం, లక్ష్మణ తీర్థం కూడా ఉంటాయి. మనకి చాలా దగ్గరండి. రామతీర్థానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మీరు ఈజీగా రావచ్చు. ఇక్కడ కార్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ బస్సులు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. చాలా సులువుగా వచ్చేటువంటి మార్గం రోడ్డు పక్కగానే ఉంటుంది. ఎక్కడో లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి ఆ లక్ష్మణ తీర్థంలో మనం కూడా కాసేపు గడిపి అలాగే ఈ ప్రాంత విశిష్టతను కూడా తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది లక్ష్మణ తీర్థం. ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు ఎంత పెద్దదో. రామతీర్థం లాగానే మనకి ఇది కూడా పెద్దగా కనపడుతుంది. మధ్యలో ఏంటంటే చిన్న సన్నిధి లాగా పెట్టారు. అక్కడ ఏంటంటే ఉత్సవాలు జరిగేటప్పుడు ఉత్సవమూర్తులను అక్కడ విహరింపజేసి తిరుమంజనం ఈ కార్యక్రమాలన్నీ అక్కడ చేస్తారనమాట. శివయ్యకి కూడా సంబంధించి కూడా కార్యక్రమాలు జరుగుతాయి. తెప్పోత్సవం కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో. అంటే వార్షికోత్సవం జరిగినప్పుడు ఆలయానికి సంబంధించి, అలాగే కొన్ని పుణ్యమైన రోజులు ఉంటాయి. లక్ష్మణ స్వామి వారికి జన్మ నక్షత్రం ఇప్పుడు కావచ్చు, అలాగే రాముల వారిది, శివయ్యది, ఇలా ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు కొన్ని పండగలప్పుడు ఇక్కడ అలాంటి కార్యక్రమాలు చేస్తారట. రామేశ్వరంలో ఉన్న వాళ్ళు దాదాపుగా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారండి. అందరూ కూర్చునేందుకు వీలుగా అక్కడ మెట్లు కూడా మనకు కనపడతాయి. అలాగే దీపావళి కూడా చాలా వైభవంగా చేస్తారనమాట. ఇవన్నీ పండుగలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆలయం చూసి వెళ్ళిపోకుండా ఇలాంటి తీర్థాలను కూడా దర్శించుకుంటే మిగతా చాలా విషయాలు తెలుస్తాయండి. అందులోని ఇక్కడ పక్కనే మనకి ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే, లక్ష్మణ స్వామి వారు తన పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేశారట. అందుకే ఇక్కడ స్వామిని కూడా లక్ష్మణేశ్వర స్వామి అని అంటారు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుందామా రండి. అది ఒక మాట అండి, కెమెరాస్ ఏవి లోపలికి అలౌ చేయరు. నేను వెళ్ళి దర్శనం చేసుకుని ఆ శివయ్యని చూసి ఎలా ఉన్నారో మీకు వచ్చి చెప్తాను. ఎంత చక్కగా దర్శనం జరిగిందో. అందరూ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. లోపలికి మనం అడుగు పెట్టడమే. నందీశ్వరులు వారు ఉంటారు, బుజ్జి నంది. అలాగే ఒకవైపుగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అలాగే ఎదురుగుండా ఏమో నంది ఉంటారు. నంది ఎదురుగుండా అక్కడ మనకి శివయ్య కనిపిస్తారు. పైన పంచలోహాలతో ఉన్నటువంటి ఆదిశేషుని ఇలా పెట్టారనమాట. లింగం మాత్రం క్లియర్గా మనకు కనపడుతుంది. అలంకరించారు, ఎలాంటి పువ్వులు అవి వేశారు, ఒక పంచలాగా ఇలా కప్పారు. ఎంత బాగున్నారో శివయ్య. అతి పురాతనమైనటువంటి శివలింగము. అందులో ఇంకోటి ఏంటి, స్వయంగా లక్ష్మణ స్వామి వారే ప్రతిష్ఠించారని చెబుతున్నారు. మనకి రాయి అయితే గనక, లేకపోతే బాణలింగాలు కానీ నర్మనాథంలో దొరికేటువంటి బాణలింగాలు అయితే మనకు నున్నగా అలా తెలుస్తాయి. ఇదైతే ఇసుకతో చేసింది కదా, ఇది కూడా సైకతంతో, అంటే సైకత లింగం అంటారు కదా, ఇసుకతో చేసింది. అందుకే నున్నగా లేదండి, ఇలా గరుగ్గా అనిపిస్తుంది చూడగానే మనకి. ఎంత అదృష్టం ఇలాంటివన్నీ చూడటం కూడా. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా లక్ష్మణ తీర్థం దగ్గరే లక్ష్మణ స్వామి వారు ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ శివయ్యకు లక్ష్మణేశ్వరుడు అనే పేరు వచ్చిందనమాట. టెంపుల్ని ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. చాలా బాగుంది, సుందరంగా ఉంటుంది. ఇదిగోనండి తీర్థం, ఎంత బాగుందో. చాలా పెద్ద తీర్థం అండి. నేను బయట నుంచి చూసి ఇటు లోపల దారి ఉంటుందేమో అనుకున్నాను, కానీ అయితే ఒకటే మాట చెప్తున్నారు, ఆ నీళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెడతామండి, మీరు వాటిని ప్రోక్షణ చేసుకోవచ్చు, నెత్తి మీద 2 చుక్కలు జల్లుకున్న చాలు, అంత ఇది ఎందుకు అంటే, మరి ఎందుకంటే లోపలికి వెళ్ళినట్లేదు అని అడిగితే ఇక్కడ చెప్పారు గురువుగారు. ఏం లేదు, వచ్చి కొంచెం
కాలు కడుక్కుందాం అనేది పడిపోతున్నారు. లోతు ఉంటుందట, చాలా ఇబ్బంది అవ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అందులో నీళ్లు కూడా మనం కాపాడుకోవాలి కదా, అందుకని మనకు కొంచెం ఫ్రెష్గా కనపడుతున్నాయి వాటర్ కూడానండి. కేవలం ఉత్సవాలప్పుడు మాత్రమే ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ కూర్చునేలాగా అలౌ చేస్తారట. మిగతా అప్పుడు మనం ఇలా దర్శించుకోవచ్చు అంతే. అయ్యో మేము అసలు ఆ నీళ్ళని స్ఫురించలేదే, నెత్తి మీద జల్లుకోలేదే, తీర్థం కదా అనే భావన ఉండకుండా, మనకి ఆ బాధ లేకుండా చక్కగా ఇగో ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తెచ్చిన నీళ్ళే ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇగో గ్లాస్ అందుబాటులో ఉంటుంది. కొంచెం ఇలా తీసుకుని స్వామి లక్ష్మణ అనుగ్రహం చాలు, పుణ్యమే కదా. ఎలా అయినా అసలు ఈ ప్రాంతాలకి రావడమే ఒక అదృష్టం. అలాంటిది జలాల్ని మనం, ఆ తీర్థాలని మనం తీసుకున్నాము అని అన్నా, లేకపోతే అవి మనం నెత్తి మీద జల్లుకున్నామన్నా చాలండి. ఇక్కడ నుంచి కొంతమంది చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. మనకు ఇంకోటి ఏంటంటే టెంపుల్లోనే, అంటే ప్రధానమైన రామనాథ స్వామి ఆలయంలోనే 22 బావులు ఉంటాయి. అవన్నీ కూడా ఆ పుణ్యతీర్థాలే. అవన్నీ కూడా మనకి బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు. అది మనం తీసుకుని వెళ్ళొచ్చు. మనం ఏదైనా బాటిల్స్ తెచ్చుకున్న, గాజు సీసాలు ఏమైనా తెచ్చుకున్నా చక్కగా మనం అవి తీసుకుని వెళ్ళొచ్చు. ఇంటి దగ్గర మన ఇంట్లో వాళ్ళపైన చల్లొచ్చు. మనం ఆ జలాన్ని మిగతా వేటిలోనైనా చల్లుకుని అదే పవిత్రమైన జలంగా భావించి స్నానాదులు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అవకాశం ఉంది ఇక్కడ, మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఎంత బాగుందో చూడండి ఆలయం అయితే. ఎంత బాగుందో కదా, భలే సుందరంగా తీర్చిదిద్దారండి రంగురంగులతోటి. లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ చూడండి 12 రాసులు ఇలా ఉన్నాయి. ఎంతమంది ఉన్నా ఈ భూ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ ఇదే కదా ఆ నక్షత్రాలు, ఆ 27 నక్షత్రాలు, అలాగే ఈ 12 రాసుల్లోనే వారు జన్మిస్తారు. నవగ్రహాల ఆధారంగా వాళ్ళ జీవిత గమనం ఉంటుందని చెప్తారు. అంతా ఆడించేది, మనల్ని నడిపించేది, మనకు కావాల్సింది ఇచ్చేది, మనకు అవసరం లేదనుకున్నప్పుడు వాటిని తీసేసేది కూడా ఆ శివయ్యేగా. అటువంటి శివయ్య క్షేత్రమే ఇది. అద్భుతమైన జ్యోతిర్లింగం. అందరూ తప్పకుండా దర్శించుకోండి. చూసారుగా, లక్ష్మణేశ్వర స్వామి వారి దేవాలయం అంటే లక్ష్మణ తీర్థం పక్కనే ఉంటుందండి. మీరు రామేశ్వరం వస్తే ఖచ్చితంగా దర్శించవలసినటువంటి ప్రదేశాలలో లక్ష్మణ తీర్థం కూడా ఒకటి. చాలా తీర్థాలు ఉన్నాయి, అందులో కొన్ని అసలు మిస్ అవ్వకుండా ఉంటే మంచిదండి. నా తాపత్రయం, నా తపన ఒక్కటే చెప్తున్నాను. ఏంటి అని అంటే, రామేశ్వరం వచ్చినప్పుడు కేవలం మీరు శ్రీరామనాథుడు అంటే ప్రధాన ఆలయాన్ని దర్శించుకుని, ధనుష్కోటి ఇవి కొన్ని చూసి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని తీర్థాలని మీరు దర్శించుకుని, అక్కడ ఉన్నటువంటి ఆ జలాలతో ప్రోక్షణ చేసుకుని పునీతులు కావాలన్నదే నా కోరిక. సుమన్ టీవీ ద్వారా చేసినటువంటి ఈ ప్రయత్నం, ఈ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడాలి, మీ అందరికీ తెలియాలి, మున్ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాలి. మన హెరిటేజ్ ఇది అని అందరూ తెలుసుకోవాలనేదే మా తాపత్రయం, మా తపన కూడా. ఇవన్నీ కూడా మీరు సక్సెస్ చేయాలి అని అంటే, మీరు అందరూ చూసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయాలి, మీకు ఉపయోగపడాలి వీడియోస్ అన్ని అని కోరుకుంటున్నానండి. హర హర మహాదేవ.